लेकिन इसमें आप तमाम के खैर मुकदमे बढ़ते हैं। खबर की जानिब डीसीपी मेरचल जोन कुटी रेड्डी ने तफसीलात से वाकिफ करवाया। बताया गया कि एक रहसनी की वारदात पेश आई थी। बताया गया कि गेटेड कम्युनिटी में एक मकान में तकरीबन 52.5 लाख रुपए की भारी रकम को रहजनी कर ली गई थी, जबकि 12 घंटे के अंदर इस केस को क्रैक किया गया और 43 लाख रुपए की रकम भी जब्त की गई। सिलसिले में एक फ़र्द के गिरफ्तार किए जाने की तल्ला से वाकिफ करवाया गया। अगर अभी तक आपने ये चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी मुल्की रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दिक्कत न्यूज़। పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న సాయంత్రం సుమారుగా 3 నుంచి 4 గంటల ప్రాంతంలో ఒక కంప్లైంట్ వచ్చింది. కోంపల్లి ఏరియాలో ఉన్నటువంటి ఒక గేటెడ్ కమ్యూనిటీలో దొంగతనం జరిగి సుమారుగా 52,50,000 రూపాయలు పోయినని చెప్పేసి కంప్లైంట్ రావడంతో ఇమీడియట్గా మా సిఐ విజయవర్ధన్, పేట్ బషీరాబాద్ సిఐ, పేట్ బషీరాబాద్ డిఐ విజయ్ ఇద్దరు కూడా ఇమీడియట్గా స్పాట్కి వెళ్ళడం, వాళ్ళ టీంని తీసుకొని అక్కడ కంప్లైంట్ తీసుకొని ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి సీసీ కెమెరాలు, అక్కడ ఉన్నటువంటి హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఆధారం చేసుకొని ఒక వ్యక్తిని, ఆనంద్ అనేటువంటి వ్యక్తిని అదుపులో తీసుకోవడం జరిగింది. ఈ ఆనంద్ అదే విల్లాస్లో ఎలక్ట్రీషియన్గా పనిచేస్తుండేవాడు, ఎలక్ట్రీషియన్కి హెల్పర్గా. కాబట్టి అతనికి పూర్తిగా ఆ ఏరియా మీద ఎవరు ఉంటున్నారు, ఎవరు పోతున్నారు అనేది అవగాహన ఉండటంతో ఎట్లా ఎంట్రీ కావాలి, ఎట్లా ఎగ్జిట్ కావాలి అనేటువంటి సమాచారం ఉంది. కాబట్టి ఒక ప్లాన్ ప్రకారము ఆ ఇంట్లో ఎవరు లేని టైంలో చూసుకొని గ్రిల్స్ డోర్ని బ్రేక్ చేసుకొని ఇంట్లోకి పోయి అల్మార్లో ఉన్నటువంటి 52,50,000 రూపాయలు స్టోలేజ్ చేయడం జరుగుతుంది. ఇమీడియట్గా మన అధికారులు అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు, ఆ ఇంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళ మీద అనుమానంతో ఇమీడియట్గా అతన్ని ట్రాక్ చేయడం జరిగింది. నైటే వర్క్ చేసి ఈరోజు మధ్యాహ్నం వరకు, నిన్న సాయంత్రం మనకి ఎఫ్ఐఆర్ అయింది, ఈరోజు మధ్యాహ్నం వరకు మనం కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది. సుమారుగా మనం 43 లక్షలు ఇంటాక్ట్ ప్రాపర్టీ, ఇప్పుడు మీ దగ్గర డిస్ప్లేలో పెట్టినటువంటి 43 లక్షలు, అవి 43 లక్షలు మనము అతని దగ్గర నుంచి డైరెక్ట్గా రికవర్ చేయడం జరిగింది. రిమైనింగ్ ఏదైతే క్యాష్ ఉందో సుమారుగా మనకి 9 లక్షలు, ఈ 9 లక్షలు అతను కొన్ని ఖర్చు పెట్టుకోవడం, కొన్ని వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంటే మనకి ఇది 22న అతను చూసుకోవడం జరిగింది. ఓనరు 22న అమౌంట్ ఉన్నాయి, మధ్యలో చూసుకోలేదు. తర్వాత 26వ తారీఖు నిన్న చూసుకోవడం జరిగింది. నిన్న మధ్యాహ్నం చూసుకున్న తర్వాత అమౌంట్ లేవన్న దాని మీద మనకు సమాచారం ఇచ్చాడు. అంటే 22 నుంచి 26 మధ్య జరిగింది. అంటే ఇతను నేరస్తుడు మనం పట్టుకున్న తర్వాత మనకు తెలిసింది ఏంటంటే 24న అతను అఫెన్స్ చేసినాడు. అంటే ఇతను అక్కడ ఏంటంటే ఎలక్ట్రీషియన్కి హెల్పర్గా పనిచేస్తున్నట్టు, ప్రొఫెషనల్ అఫెండర్ కాదు. కాకపోతే అక్కడ ఉన్నటువంటి దాంట్లో ఎక్కడ ఈజీగా యాక్సెస్ ఉందో చూసి అఫెన్స్ చేయడం జరిగింది ప్లానింగ్ ప్రకారం. అంటే పాత నేరాలు అయితే ఇప్పటివరకు ఏం లేవు ఇతని మీద. అయినా కూడా మళ్ళీ ఒకసారి వెరిఫై చేస్తాం, మళ్ళీ మీకు సమాచారాన్ని మన పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత ఇవ్వడం జరుగుతుంది.